రైతు బంధు అడిగినోడిని చెప్పుతో కొడతావా? నీకు అంత కండకావరమా? కళ్ళు నెత్తికెక్కాయా? అధికారం రానప్పుడు అయ్యా మంచి అనుకుంటా కాలు మొక్కినావు. అధికారంలోకి రాగానే రైతుల్ని చెప్పుతో కొడతా, అడిగినోళ్ళని తొక్కుతా, ఇంకా ప్రశ్నిస్తే నరుకుతా అన్నట్టుగా మాట్లాడుతున్నావు. నీకు అధికారం యాడ్ నుంచి వచ్చింది, ఇంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది అని నిన్న నల్గొండల కేసీఆర్ రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి మీరు చెప్పులతో కొట్టుడు కాదు, రైతులు వేసుకునే చెప్పులు మందంగానే ఉంటాయి, ఒక కొట్టుడు కొడితే మూతి పళ్ళు మొత్తం రాలిపోతాయి అని కేసీఆర్ నిన్న చెప్పిండు. ఆ ముచ్చటిని ఒకసారి విందాం రండి. ఏం బీమారి వచ్చింది నాకు అర్థం కాదు. రైతు బంధు ఇస్తాను కూడా సాధన అయితే లేదా? ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా ఇయ్యరా? నియమ ఇస్తే ఇచ్చినవి ఇవ్వకపోతే ఇయ్యలే, ఇస్తే ఇచ్చినవి ఇవ్వకపోతే ఇయ్యలే. అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగానని చెప్పుతూ పోతున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎట్లా మాట్లాడతారు? కండకావరమా? కన్ను నెత్తికొచ్చినాయా? ఈ మాటలు వినక ఎన్ని రోజులు అయిందో. ఇక కేసీఆర్ మళ్ళీ వచ్చిండు. ఇక ప్రతిపక్షం దగ్గపోరు నడుస్తుంది, మామూలుగా నడవదు. ఇక్కడ ప్రజలకు న్యాయం చేయమని చెప్తే రైతులు చెప్పుతో కొడతావా రేవంత్ రెడ్డి? ఇంత కండకవరమా? ఇంత బలుపా? కన్ను నెత్తికెక్కిందా? అధికార మాన్యం నీకు ప్రజలు కనబడతలేదా? మరి రైతులు వేసుకున్న చెప్పులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు కొడితే ఏ విధంగా ఉంటాయో మరి సార్ చెప్తాడు. ఇక చూద్దాం. ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త, నోడు గురించి మాట్లాడటోళ్ళారా? చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తులు ఉంటాయి. బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తులు ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఒకటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. దానికోసమే ఏం చెప్పిండు సారు? ఒకటే దెబ్బతోటి 3 పళ్ళు రాలిపోవాలి కొడితే. అంత బలుపా? అంత కండకవరమా అని రేవంత్ రెడ్డి మీద ఈ విధంగా సార్ అయితే, ఈ విధంగా కేసీఆర్ అయితే అరుచుకోవడం జరిగింది. మరి మొన్నటిదాకా వస్తేనేమో కేసీఆర్ తొక్కుతా అని చెప్పిన అదే నల్గొండలా, కేసీఆర్ వచ్చేమో మూతి పళ్ళు రాలేకొట్టి దాకా చూసుకోకు రేవంత్ రెడ్డి రైతుల ద్వారా అని కేసీఆర్ సవాల్ ఇచ్చినాడు. ఇన్ని రోజుల నుంచి పేపర్లే మాట్లాడుకున్నాయి, ఇప్పుడు కేసీఆర్ మాట్లాడుతున్నాడు రైతులను చెప్పుతో కొట్టే ముచ్చట దాని గురించి. మీరు అడిగేది ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? ఇది చేత కాకపోతే మాకు చేయండి, జరిగిన ఎన్నిక అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయలేదు అని చెప్పాలి. కానీ అడిగిన చెప్తూ కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను దిగనీయం. ఇంత మగోళ్ళ కేసీఆర్ని దిగనీయరట. తెలంగాణ ఇచ్చిన కేసీఆర్ని తిరగనీయరా? ఏం చేస్తారు? సంపెత్తరద్దా? సంపుతావా? ఎప్పుడు చెప్తావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? ఇది పద్ధత? ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది, ప్రజల మధ్య అడుగుతుంది, వాళ్ళని చెప్తుంది. నీ దమ్ముంటే మేము చేసిన దానికి ఇంకా మంచిగా చేసి చూపి, కరెంట్ మంచిగా చూపి. నేను కూడా మోతుకునేది గదే కదా రేవంత్ రెడ్డి గారు. రైతు బంధు రాకుంటే చెప్పుతో కొట్టుడు కాదు, కానీ అరే కొద్దిసేపు లేట్ అవుతుంది, పైసలు లేవు అని చెప్పాలి. కానీ వారిని చెప్పుతో కొడుతున్నాడు కరెక్ట్ కాదు కదా. నేను మొత్తుకునేది గదే కదా. మా మీడియా మిత్రులందరూ కొట్లాడుకునేది దీని మీదనే కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయ్యా బాంచండి కాలు మొక్కినాం, ప్రతిపక్షం నుంచి బయటికి రాగానే అధికారం కట్టబెట్టినప్పటికీ చల్బే చెప్పుతో కొడతా, రాళ్ళతో కొడతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇది కరెక్ట్ కాదు. మిమ్మల్ని అయితే ప్రజలు కొట్టే చెప్పులతోటి మూతి పళ్ళని రాలుతాయని కేసీఆర్ అయితే భారీగా మాట్లాడడం జరిగింది. ఇన్ని ముచ్చట్లు అన్న తర్వాత తిట్టుకోవడం కాదు, కానీ దమ్ముంటే ఆ ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చు అన్నట్టుగా కేసీఆర్ చెప్పిండు. నాకన్నా ఎక్కువ అభివృద్ధి చేయి, 24 గంటల కరెంట్లో మధ్యలో కోత్తనే ఉన్నావు, దాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వు. రైతు బంధు ఏదో ఎక్కువ చేస్తానని చెప్పినావు కదా, ఆ బిచ్చం ఎత్తాను నువ్వే, ఈరోజు ఎంత ఇస్తావో చెప్పు, రైతులకు న్యాయం చేయి అని కేసీఆర్ చెప్పిండు. మరి ఇన్ని ఇజ్జత్ ముచ్చట్లు చెప్పిన తర్వాత ఇక పౌరుషం ఇట్లా ఉంటే చేసి పడేయాలి. ఇంకా ఎన్ని రోజులండి కేసీఆర్ మీద ఏడవడం? ఆయన తొట్టికాలు ఇరిగి ఆయన ఏడుతూనే ఉన్నాడు. వీళ్ళు కూడా పోయి ఆయన మీద ఏడితే ఇంకేం సంపుతా అంటున్నాడు, సంపేయండి అంటున్నాడు.